నాది ఒంటెదుపల్లె గ్రామం. మాది ఆర్లగడ్డ తాలూకా దేవాడ మండలం, డిస్ట్రిక్ట్ నంద్యాల. మేము ఈ ర్యాలో మిషన్ ఈ సంవత్సరం కొత్తగా తెచ్చుకోవడం జరిగింది. మేము ఈ సంవత్సరం నాటు కూడా వేసినాము. కంపెనీ వాళ్ళు కూడా మాకు బాగా సహకరించినారు. మాకు ఇప్పుడు 45 రోజుల పైరైంది నాటేసి. ఇప్పటికైతే మాకు బాగా పిలక దశలో బాగా 40-45 పిలకలు మామూలుగా వచ్చినాయి. మాకు సర్వీసింగ్ కానీ మంచి చెడ్డ కంపెనీ వాళ్ళు బాగా సంప్రదిస్తున్నారు. ఆయిల్ మార్చుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా మేము వాళ్ళు కంపెనీ వాళ్ళు మాకు సలహా మేరకే వచ్చి అంత దూరం ఉన్నా మాకు వచ్చి వాళ్ళు అంతా సర్వీస్ కానీ ఏదైనా చేస్తున్నారు. అందుకే మాకు ఈ సంవత్సరం మేము దాదాపు ఇక్కడ మేము 40 ఎకరాల వరి మాగానంటే ఇక్కడ అనంతపూర్ ఇదంతా కూడా మేము వేసుకున్నాము. ఈ సంవత్సరమే మాకు ఏ ఇబ్బంది లేదు. మేము రోజు 5 ఎకరాల వంతున 20 నుంచి 25 రోజుల లోపే నారును పెంచుకొని మామూలు ట్రైలర్లో వేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజుకి వచ్చేసి మేము 4 నుంచి 5 ఎకరాల వరకు వేస్తున్నాం మిషన్తో. మేము రోజు 5 ఎకరాల వంతున 20 నుంచి 25 రోజులు లేదు. నాటు వేసేటప్పుడు మాత్రమే మనకు ఏదో అనిపిస్తుంది, కానీ తర్వాత 40 రోజుల తర్వాత మనకు పైరు అనేది బాగా కనిపిస్తుంది. మనం నర్సరీకి కూడా 30 కేజీల వడ్లు పోయాలా, దీనికి 15 నుంచి 18 కేజీల లోపల వడ్లు పోసుకోవచ్చు. ఏ వడ్లైనా పోసుకోవచ్చు. దుడ్డు వడ్లు అయితే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు, కాస్త కేజీలు ఎక్కువ పోసుకోవాలా. సన్న వడ్లు అయితే తక్కువ పోసుకోవచ్చు. ఏమి ఇబ్బందికరం అనేటువంటిది లేదు. 10 ఎకరాల రైతు కూడా మిషన్ తెచ్చుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా ఎవరికైనా పోతే రెంట్ కూడా వస్తుంది. ఇప్పుడు మా ఏరియాలో అయితే లేబర్కి 5,000 ఇస్తున్నారంటే మా దగ్గరికి వస్తే కనుక మేము 2,500 నుంచి 3,000కైనా వేస్తాము. మేము వాళ్ళకు సలహా ఇస్తాము. మా దగ్గరికి వస్తేనేమో 2,500 3,000 లోపు మేము వేస్తాం. ఎంత గట్టు 2 అడుగుల ఎత్తు గట్టున్నా కానీ ఆ మిషన్ పైకి ఎత్తచ్చు, పైకి ఎదే వెళ్ళిపోతుంది. హైడ్రాలిక్ లేపితే ఈజీగా మళ్ళీ కిందికి దిగగలుగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి రేగడి పొలమైనా కూడా దాదాపు 10 ఇంచుల వరకు టైర్ దిగబడినా కూడా లాకం పోతుంది. పొలాల దగ్గర అంటే ఇంకోటి సార్, మామూలుగా ఇప్పుడు అక్కడ సైడ్ మామూలుగా ఈ ప్లాంటింగ్ జరిగేటప్పుడు అవి తగులుకోకుండా అంటే దానికి మీ మిషన్ కూడా ఒక టెక్నిక్ ఉంది. అది మేము ఈ సంవత్సరం మేము కూడా కనిపెట్టాం. అక్కడ సైడ్కి వచ్చిన ఆ పైపులు ఇట్లా రౌండ్ షేప్లో వచ్చినవి దాని లోపలికి దొబ్బేస్తాం మేము. లోపలికి దొబ్బేస్తే కనుక ప్లాంటింగ్ ఇట్లా గెనం ఇది చూడండి వారకు పడేసింది అనమాట. ఆ విధానం తెలియక కొంచెం మేము కొద్దిగా పొరపాటు పడినాం. తర్వాత తెలుసుకునే తర్వాత ఇట్లా కూడా చేసినాము. అది లోపలికి దొబ్బేస్తాం. అంటే ఎకరాకు 5,000 చొప్పున దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు వచ్చేది కూలి వాళ్ళకు. ఇప్పుడు మామూలుగా కేవలం 50,000 రూపాయల ఖర్చుతోనే మాకు పెట్రోల్ కానీ మిగతా లేబర్ దానికి మిషన్కి అందివ్వడం కానీ ఇలాంటి ఖర్చులు అంతా 50,000 రూపాయలతోనే మేము ఇప్పటికి చేసినాము. మాకైతే బాగా ఈ సంవత్సరం ఇంకా వేరే రైతులు కూడా ఫస్ట్ మమ్మల్ని అయితే ఇది ఎందుకప్ప ఇది తీసుకొని మిషన్ వేస్తున్నావు, ఆ ఫస్ట్ మేము నాటేసేటప్పుడు అయితే ఇదే నా పొలం దగ్గరికి వేరే రైతులు వచ్చి నా మీద ఉమ్మేసిపోయినారు. అసలు నీకు డబ్బులు ఎక్కువైంది అది ఇది చాలా మంది చెప్పినారు. కాకపోతే అదే రైతులు నా మీద ఉమ్మేసిన అయితే మళ్ళీ వచ్చి ఈరోజు నాకు థ్యాంక్స్ చెప్పిపోతున్నారు. మామూలుగా మేము కూడా మళ్ళీ చేస్తాము నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి, లేదు వేసవి కాలానికి మా కొంచెం ప్లాంట్ ఏదైనా కానీ మేము కూడా వేయదలుచుకుంటున్నాము అని చెప్పి ఇప్పుడు మాకు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు.